హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి విఆర్ఓ విఆర్ఏ నియామకాలకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు ఈరోజు రావడం జరిగింది. మనకు మార్చి 22వ తారీఖు ఈరోజు రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ని అపాయింట్మెంట్ చేసుకోవడానికి పర్మిషన్ వచ్చినట్టుగా మనకైతే ఇవ్వడం జరిగింది. సో మనకు గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా చేసిన వారిని తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. వీరిని ఏ పేరుతో పిలుస్తారంటే గ్రామ పాలన ఆఫీసర్స్గా జీపీఓగా పిలుస్తారంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి గతంలో మనకు మినిస్టర్ గారు చెప్పినట్టుగా 10,954 విఆర్ఓలకు సంబంధించి నియామక ప్రక్రియ అయితే కొంత ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకు విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ అంటే మనకు గ్రామ పాలన ఆఫీసర్స్గా నియామకం అయితే చేయబోతుంది. ఇందులో మనకు ప్రధానంగా అయితే 10,954 విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ని నియమించుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గతంలో పనిచేసిన విఆర్ఓ విఆర్ఎల్ నుంచి తీసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో వారిని ఏ ప్రతిపాదికన తీసుకుంటున్నారు, ఎంతమందిని తీసుకుంటున్నారు, అదేవిధంగా వారికి ఎగ్జామ్ పెడుతున్నారా లేదా అనే విషయాన్ని అయితే మనకి ఇందులో మెన్షన్ చేయలేదు. దానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటు విధి విధానాలు రూపొందించిన తర్వాత మనకు పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి 10,954 పోస్టులకు సంబంధించి గవర్నమెంటు పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా ఆర్థిక శాఖ అయితే క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అవి అయితే ఆటోమేటిక్గా క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కానీ ఇందులో ఎంతమందిని తీసుకుంటున్నారు, సో మరి ఇందులో ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంటుంది, సో మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా తీసుకోబోతున్నాము, ఎగ్జామ్ పెడతా అని చెప్పి గతంలో మనకు రెవెన్యూ మినిస్టర్ పేర్కొనడం జరిగింది. సో దానికి సంబంధించి మరి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా అనే విషయాన్ని కూడా మనకు పూర్తి సమాచారం వచ్చిన తర్వాతనే మనకు ఎంతమందిని తీసుకుంటున్నారు, సో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయాల మీద క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే 10,954 పోస్టులకు సంబంధించి మాత్రమే క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. సో వాటిని గ్రామ పాలన ఆఫీసర్స్ జీపీఓగా పిలుస్తారంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అబ్స్ట్రాక్ట్లు అయితే విలేజ్ లెవెల్ ఆఫీసర్కి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. సో పూర్తి వివరాలు అయితే ఖచ్చితంగా మనకు తెలిసిన తర్వాతనే మనకు కొత్త నోటిఫికేషన్కు అవకాశం ఉందా లేదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మన ఇంటర్మీడియట్ తీసుకుంటున్నారా, డిగ్రీ తీసుకుంటున్నారా, లేదంటే సో మనకు గతంలో చేసిన విఆర్ఓ విఆర్ఎల్ అందరినీ తీసుకుంటారా, సో మరి వారికి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేదా అనే విషయాలను అయితే మనకి ఇందులో మెన్షన్ చేయలేదు. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ సమాచారం తెలుసుకున్న తర్వాత మీకు మరింత సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో దీనిపైన పూర్తి వివరాలతోటి మరొక వీడియో మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికైతే మనకు కొత్త నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది ఇందులో మనకు మెన్షన్ చేయలేదు. అదేవిధంగా పాతవారిని మొత్తం తీసుకుంటారు లేదంటే పాతవారికి ఎగ్జామ్ పెడతారనే విషయాలు కూడా క్లియర్గా మనకు చెప్పలేదు. సో దీనిపైన మరింత అప్డేట్ సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇదే విధంగా ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.